ఒకప్పుడు రిటైల్ మార్కెట్లో ఒక్క కోడిగుడ్డు 6 నుంచి 7 రూపాయల వరకు అమ్ముడవుతుండగా ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో అది 4 నుంచి 5 రూపాయల వరకు పడిపోయింది. పౌల్ట్రీ రైతులు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారు. మేత ధరలు, విద్యుత్ ఖర్చులు పెరిగిన సమయంలో ధరలు తగ్గడం రైతులకు మరో భారంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. మౌనిక, పౌల్ట్రీ రంగం దివాళా తీస్తుంది. ముఖ్యంగా గతంలో పోలిస్తే ఒక గుడ్డు ధర మనకి ఈ మధ్యకాలంలో చూసాము 7 నుంచి 9 రూపాయల వరకు కూడా పలికిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి పౌల్ట్రీ రంగం ఇప్పుడిప్పుడే మెరుగుపడుతుందని అందరూ భావించారు. కానీ అది ప్రజలపై కొంత భారం పడినప్పటికీ కూడా సామాన్య ప్రజలకు ముఖ్యంగా ఒక ఎగ్గు కూడా తినలేని పరిస్థితి అని అందరూ భావించేవారు. ఎందుకంటే గతంలో ఒక గుడ్డు ధర మనకి 3 రూపాయల 50 పైసలు, తర్వాత 4 రూపాయల 50 పైసలు, లేదంటే 5 రూపాయలు 6 రూపాయల వరకు ఉండేది. కానీ ఇవాళ చూస్తే ఒక్కసారిగా ఎగ్స్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక్కో గుడ్డు ధర వచ్చేసి మనకి ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక దగ్గర 7 రూపాయలు, ఒక దగ్గర 8 రూపాయలు, మరొక దగ్గర 9 రూపాయల వరకు కూడా పలికింది. కానీ చూసాం మనం ఈ మధ్యకాలంలో ముఖ్యంగా మధ్య ప్రాచ్యంలో జరుగుతున్నటువంటి యుద్ధం కారణంగా ఒక్కసారిగా ఈ యొక్క పౌల్ట్రీ రంగంపై ఆ ప్రభావం పడింది. ముఖ్యంగా ఇరాన్, అదేవిధంగా ఇజ్రాయెల్, అమెరికా జరుగుతున్నటువంటి యుద్ధం కారణంగానే ఈ యొక్క పౌల్ట్రీ రంగంపై స్పష్టంగా అర్థమవుతుంది అందరికీ. సో దానిపైన ఎక్కువగా ప్రభావం కనిపిస్తుంది. దానికి గల కారణాలు ఏంటి అంటే ముఖ్యంగా పౌల్ట్రీ రంగంకి సంబంధించి ముఖ్యంగా ఎగ్స్ మనం పెద్ద ఎత్తున ఉత్పత్తి ఈ ఆయా దేశాలకు చేస్తూ ఉంటాం, పశ్చిమాసియా దేశాలకు ఎక్కువగా చేస్తూ ఉంటాం. కాకపోతే ఇప్పుడు మొత్తం యుద్ధం కారణంగా ఎగ్స్ ఉత్పత్తి భారీగా పతనమైనట్టుగా కూడా చెప్తున్నారు. ఎందుకంటే రవాణా సౌకర్యం ముఖ్యంగా దెబ్బతిన్నది కాబట్టి సో అది ఉత్పత్తి ఇప్పుడు లేకపోవడంతో సో ఇక ధరలు చాలా వరకు తగ్గిపోయాయి. సగానికి సగం ధరలు పూర్తిగా తగ్గిపోయాయి. అంటే మనకి 9 రూపాయల వరకు పలికినటువంటి ఒక గుడ్డు ధర ఇప్పుడు వచ్చేసరికి 4 రూపాయల నుంచి 5 రూపాయల వరకే ఉన్నది. సో చాలామంది సామాన్య ప్రజలందరూ కూడా కొంత సంతోషం వ్యక్తపరుస్తున్నప్పటికీ కూడా కానీ అది పౌల్ట్రీ రంగానికి విషయానికి వస్తే మాత్రం కొంత భారం విపరీతంగా పడుతుందని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే విద్యుత్ ఖర్చు, అదేవిధంగా దానా ఖర్చు ఎక్కువగా ఉంటుంది, మెయింటెనెన్స్ చేయడం చాలా ఇబ్బంది పడుతుంది. సో ఆ ప్రభావం మా పైన ఇంకెన్ని రోజులు పడుతుందో తెలియదు అని కూడా వారందరూ కూడా వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో పౌల్ట్రీ రంగం మాత్రం ఒకసారిగా కుదేల్ అవుతుంది అని కూడా అంటున్నారు. ఇంకోటి ఏంటంటే రంజాన్ మాసం సందర్భంగా ఒకవైపు చికెన్, మటన్ ధరలు విపరీతంగా పెరుగుతాయని చెప్పేసి భావించినప్పటికి కూడా సో ఎగ్స్ ధర ఒక్కసారిగా పడిపోవడంతో మాకు చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని కూడా పౌల్ట్రీ రంగం చెందినటువంటి వ్యాపారకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా, వ్యాపారం చేసుకునే వాళ్ళందరూ కూడా వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో కాబట్టి పశ్చిమాసియాలో ఉన్నటువంటి ఈ యొక్క యుద్ధం మనకి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత, ఎందుకంటే అనేక సార్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్తూ వస్తున్నారు యుద్ధం మరో 2-3 వారాలు కొనసాగే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. ఆయన ఇరాన్కి అనేక సార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఈరోజు కూడా ఆయన హెచ్చరిక జారీ చేసినప్పుడు కూడా ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదు, కయ్యానికి కావులు దూవుతున్నట్లుగా ఇరాన్ ఎవరిస్తున్నటువంటి తీరు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి సో అందుకు మాత్రం యుద్ధం మాత్రం మనకి మరో 2-3 వారాల పాటు జరిగే అవకాశం అయితే ఉంది. కాబట్టి సో అప్పటి వరకు కూడా ఈ యొక్క పౌల్ట్రీ రంగానికి సంబంధించి ఎగ్స్ పెద్ద ఎత్తున మనం పశ్చిమాసియా దేశాలకు ఎగుమతి ఎక్కువగా చేస్తూ ఉంటాం. కాబట్టి సో రవాణా సౌకర్యం పూర్తిగా దెబ్బతిన్నది. కాబట్టి సో అప్పటి వరకు కూడా ఖచ్చితంగా ఈ ప్రభావం ఇక్కడ పడే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ ప్రభావం ఎంత ఎక్కువగా పడితే అంత మాకు ఎక్కువగా మేర నష్టం వాటిల్లుతుందని చెప్పేసి కూడా పౌల్ట్రీకి చెందినటువంటి వ్యాపారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం 9 రూపాయల వరకు పలికినటువంటి ఎగ్గు ధర ఇప్పుడు 4 నుంచి 5 రూపాయల వరకే పలుకుతుంది. సో ఇక మరింత తగ్గే అవకాశం ఉంటుందని కూడా అందరూ భావిస్తున్నారు. కాకపోతే చికెన్ రేట్ మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. ఎందుకంటే రంజాన్ మాసం సందర్భంగా అందరూ అదేవిధంగా మనకి ఈ ఎండాకాలం వచ్చేసరికి యాక్చువల్గా ఎండాకాలంలో చికెన్ రేట్స్ భారీగా తగ్గుముఖం పడతాయి. ఎందుకంటే చికెన్ తినడానికి ఎవరు ఇష్టపడరు. కాబట్టి సో అందుకు ఒకవైపు ఈ యొక్క సమ్మర్లో చికెన్ రేట్స్ భారీగా పతనం అయ్యే అవకాశం ఉన్నప్పటికీ కొంత రంజాన్ మాసం సందర్భంగా పెరుగుతాయి. సో ఇక రంజాన్ మాసం ముగిసిన తర్వాత ఇక విపరీతంగా ఇటు ఒకవైపు చికెన్ ధరలు పడిపోయే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇప్పుడు మనకి పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధం కారణంగా ఎగ్స్ ధరలు కూడా పడిపోయాయి. కాబట్టి సో ఇటు ఎగ్స్ అదేవిధంగా చికెన్ ధరలు ఒక్కసారిగా మనకి ఏప్రిల్ నెలలో భారీగా పతనమయ్యే అవకాశం ఉంటుందని కూడా పౌల్ట్రీ వ్యాపారవేత్తలు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి చూడాలి. ఇక మనం యుద్ధం ఒక ముగింపు మనకి క్లారిటీ వచ్చిన తర్వాతనే పౌల్ట్రీ రంగం మరోసారి ఎగ్స్ ఉత్పత్తికి మరో ఎగ్స్ ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. సో అప్పటి వరకు మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభావం ఎక్కువగా పడుతుందని చెప్పేసి కూడా వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సమ్మర్ కారణంగా మనం ఎగ్స్ ఒకవైపు రేట్స్ తగ్గడం, చికెన్ రేట్స్ తగ్గడం, మరోవైపు ఈ యొక్క
మనకి పౌల్ట్రీ రంగం పైన ఇతర కారణాల వల్ల కూడా చాలా ప్రభావం పడే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వీళ్ళందరూ కూడా ముఖ్యంగా పౌల్ట్రీ రంగానికి చెందినటువంటి వ్యాపారం చేసుకునే వారందరూ కూడా వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ సైదుల్, థ్యాంక్ యూ.